కర్కాటక రాశి గారి గురించి చెప్పండి. వాళ్ళ పర్సనాలిటీ ఎలా ఉంటుంది? కర్కాటక రాశి వాళ్ళ గురించి చెప్తే మీరు నవ్వుతారేమో. ఎందుకు? హైపర్ సెన్సిటివ్. సెన్సిటివ్. వీళ్ళకి 40 ఏళ్ళు వచ్చినా కానీ 10 ఏళ్ల పిల్లల్లాగా ఆలోచిస్తారు వీళ్ళు. హైపర్ సెన్సిటివ్ ఓకే. అండ్ దే ఆర్ టెర్రబుల్లీ పొసెసివ్. ప్రతి విషయంలో వాళ్ళకి మనుషుల మీద ఎంత ప్రేమ ఉంటుందో వాళ్ళు వాడే వస్తువుల్ని కూడా అంత భద్రంగా చూసుకుంటారు వాళ్ళు. సో వీళ్ళు ప్రేమికులుగా ఉన్నప్పుడు వీళ్ళు ఏంటంటే ప్రేమకి మోస్ట్ ఎమోషనల్ రాశి ఏదైనా ఉంది అంటే అది కర్కాటక రాశి. వీళ్ళు దేన్నైనా ప్రపంచంలో భావోద్వేగాల పరంగానే అర్థం చేసుకుంటారు, ఆలోచిస్తారు. కాబట్టి వీళ్ళకి తొందరగా లైఫ్లో ప్రేమలో పడేటువంటి లక్షణాలు ఉన్నటువంటి సెకండ్ రాశి ఇది. మొదటిది మేషరాశి, అంటే స్కూల్ ఏజ్లోనే ప్రేమలు, ఎఫ్ఐఆర్లు, బ్రేకప్స్ ఉండేటువంటి రాశి మేషరాశి. అయితే టాప్ మోస్ట్ లిస్ట్లో మీరు చూసుకుంటే కర్కాటక రాశి రెండోది వస్తుంది. సో వీళ్ళు ఎక్కువగా వీళ్ళలో కూడా ఏంటంటే ఎదుటి వాళ్ళు వీళ్ళ మీద కొంచెం కేర్ తీసుకొని వీళ్ళని అప్రిషియేట్ చేశారంటే చాలు, వీళ్ళు వాళ్ళ గురించి ఆలోచించడం మొదలెట్టేస్తారు తొందరగా. వీళ్ళు చాలా వ్యక్తుల గురించి వాళ్ళు పే చేసిన అటెన్షన్ వల్ల వాళ్ళ యాంగిల్లోకి వెళ్ళిపోతారు. వీళ్ళకు ఉన్నటువంటి అతి సున్నితత్వం వాళ్ళు ఏంటంటే వీళ్ళు ఎదుటివారి కోణంలోకి వెళ్ళిపోయి వాళ్ళు ఏంటి అన్నది కూడా మర్చిపోయే స్థాయికి వెళ్ళిపోతారు వీళ్ళు. అంటే ఎంపతి వీళ్ళ స్ట్రెంగ్త్, అంటే ఎదుటివారి కోణాన్ని అర్థం చేసుకునేది వీళ్ళ స్ట్రెంగ్త్. ఎంపతిని వీళ్ళు ఆర్గనైజ్ చేసుకోకపోవడం వల్ల వీళ్ళు ఎప్పుడు తొందరగా అవతల వాళ్ళ షూస్లోకి వెళ్ళిపోతారు వీళ్ళు. సో యూ హ్యావ్ టు బి ఆల్వేస్ ఇన్ యువర్ షూస్, ఈవెన్ దో సమ్ టైమ్స్ యూ గెట్ ఇన్ టు అదర్ షూస్, బట్ యూ షుడ్ నెవర్ ఫర్గెట్ ద షూస్ వాట్ యూ హ్యావ్ టు వేర్. సో వీళ్ళు తొందరగా ఈ సెన్సిటివ్ నేచర్ వల్ల, ఈ పొసెసివ్ నేచర్ వల్ల తన ప్రేమికుడు కానీ ప్రేమికురాలు కానీ అది ఎప్పుడు కూడా వాళ్ళకి అటెన్షన్ పే చేయాలి, వాళ్ళ చుట్టే ఉండాలి, వాళ్ళ గురించి ఆలోచించాలి అనేటువంటి తత్వం వల్ల వీళ్ళకి అసూయ, కొంచెం చిన్న చిన్న విషయాలు కూడా వీళ్ళు షార్ట్ టెంపర్ అయిపోతారు. షార్ట్ టెంపర్ అయిపోయినప్పుడు వీళ్ళు చాలా పరుషమైనటువంటి భాష వాడతారు. ఈ కారణాల వల్లనే చాలా మంది కూడా వాళ్ళు బ్రేకప్ అయిపోతారు. వీళ్ళు మరి బ్రేకప్ అయితే మళ్ళీ కలుస్తారంటారు వీళ్ళు? మీకు తెలుసో లేదో, కర్కాటక రాశి వాళ్ళే నాకు తెలిసి దేవదాస్ క్యారెక్టర్ కర్కాటక రాశిదే. ఎందుకలా? పాత సినిమా దేవదాస్ కదా, అది కర్కాటక రాశి. అది అర్థమైందా? ఆ కర్కాటక రాశి వాళ్ళు ఒకవేళ భగ్న హృదయాలు అయ్యారంటే ఒక కుక్క, మున్సిపాలిటీ కుండి, బాటిల్ లేకపోయినా ఆ అపియరెన్స్ మీరు ఇంటర్నల్ గా వాళ్ళకి ఊహించుకోవచ్చు. సో వాళ్ళు అంత బాధపడిపోతారు అన్నమాట. ముఖ్యంగా వీళ్ళని ప్రేమించిన వాళ్ళు, వీళ్ళకి కష్టకాలంలో వీళ్ళ పక్కనున్న భాగస్వాములు అంటే ఎవరైతే లవర్స్ ఉంటారో వాళ్ళని ఎప్పుడు మర్చిపోరు వీళ్ళు. ఒకవేళ విడిపోయినా కానీ వాళ్ళ గురించి ఆలోచించి బాధపడుతూ ఈ పాత పాటలు ఉంటాయి కదా, ఫిలాసఫికల్ సాంగ్స్, అవన్నీ కొనుక్కొని సీడీ కానీ ఎప్పుడు వింటూ ఉంటారు. వీళ్ళు ఎక్కువ గుర్తుపెట్టుకుంటారు. ఒక కర్కాటక రాశి వాడిని గుర్తుపట్టాలంటే వాళ్ళు ఎప్పుడు కూడా గతంలో ఉంటారు. 90% వాళ్ళు గతంలో ఉంటే వర్తమానంలో భవిష్యత్తులో ఉండేది రిమైనింగ్ 10%. సో పాస్ట్ రీకలెక్షన్ మెమరీ ఎక్కువ ఉంటుంది. కాబట్టి వీళ్ళు లవ్లో కనుక పడ్డారు అంటే మాత్రం ఇంకా వీళ్ళు ప్రపంచాన్ని మర్చిపోతారు. లవ్ బ్రేకప్ అయిందంటే మాత్రం ఆ మున్సిపాలిటీ కుండి అలాంగ్ విత్ ద బాటిల్, దేవదాస్ క్యారెక్టర్. మరి అమ్మాయిలైతే కోవై సరళ అవుతారు. మీ మమ్మీకి పట్టు చీర ఇచ్చావు, నాకు అది గుర్తు రాలేదు. కరెక్ట్, మీరు బాగా గుర్తు చేశారు. అది దేశముద్ర సినిమాలో తెలుసు కదా, నిద్రపోతున్నప్పుడు లెగిసి అర్ధరాత్రి కూర్చుంటుంది. నాకు చాలా ఇష్టం, అది బాగుంటుంది. అంటే తను అంత ఆలోచిస్తుంది మాట పడుకున్నప్పుడు కూడా బాయ్ ఫ్రెండ్ గురించి ఆలోచిస్తుంది కదా, భర్త గురించి ఆలోచిస్తుంది. నాకెందుకు పట్టు చీర కొనలేదు? ఓకే, వాళ్ళ స్టెబుల్ అంటే కరెక్ట్, మీరు మంచి పాయింట్ ఎగ్జాంపుల్ చెప్పారు. ఎందుకంటే నిజంగానే కర్కాటక రాశిలో ఉన్నవాళ్ళు చాలా చెప్పా కదా, భావోద్వేగాలు బాగుంటాయి వాళ్ళకి, భావోద్వేగాలని నడుచుకోలేరు వాళ్ళు, కొంచెం బోల్డ్గా ఉంటారు మేడం. అందరికన్నా బోల్డ్గా ఉండే ఉమెన్ ఒకవేళ తీసుకుంటే టాప్ లిస్ట్లో టాప్ 3లో తీస్తే కర్కాటక రాశి వాళ్ళు ఉంటారు. చాలా బోల్డ్ ఉంటారు వాళ్ళు, కరేజియస్ ఉంటారు. సో వాళ్ళని ఎవరైనా మోసం చేశారు అది ఇది అనుకుంటే మాత్రం ఫస్ట్ బాధపడడంతో పాటు తాట తీసే లక్షణాలు కూడా కర్కాటక రాశి అమ్మాయిలకు ఉంటాయి. వీళ్ళు నిలదీసి ఫైట్ టైప్ అనమాట. నిలదీసి ఫైట్ తెలుసు కదా మీకు, నిలదీసి ఫైట్ టైప్ అనమాట. సో నిలదీసి కడిగేసేటువంటి స్వభావం. కానీ వాళ్ళ ప్రేమ, వాళ్ళ కేరింగ్ ఉంటుంది మేడం. మీకు భగవంతుడు కనిపిస్తాడు. ఒక కర్కాటక రాశి ఫీమేల్లో మీరు ఒక గాడెస్ని రియల్గా చూడాలంటే ఆ కేరింగ్ ఉంటుందండి వాళ్ళది. కేరింగ్, కన్సర్న్, రేపు ఏం జరిగిపోతుందో అనేటువంటి భయంతో వాళ్ళు ఆ ప్రేమని బాయ్ ఫ్రెండ్కి పంచడం కోసం చేసేటువంటి ఒక ప్రాసెస్ ఉంటుంది చూడండి. మీకు సాక్షాత్తు భగవంతుడు కనిపిస్తాడు. అంత సెల్ఫ్ సాక్రిఫైజింగ్. అందుకే చూడండి, గ్రేటెస్ట్ మదర్స్లో మీకు 12 రాశుల్లో టాప్ లిస్ట్లో కర్కాటక రాశి వాళ్ళు ఉంటారు. మరి కర్కాటక రాశి వాళ్ళు బ్రేకప్ అయితే మళ్ళీ రీయూనియన్ అయ్యే అవకాశం ఉంటుందా? వెనక్కి వస్తారా వాళ్ళు? గ్యారంటీ వస్తారు వాళ్ళు. ఎందుకంటే
నేను చెప్పాను కదా 90% వాడు పాస్ట్ రీకలెక్షన్ మెమరీలో ఉంటారు వాళ్ళు. ఈ లోపల పాటలతో నడిపిస్తారు. ఏమాత్రం అవకాశం వచ్చినా కానీ మళ్ళీ వెనక్కి వెళ్తారు. వెనక్కి వెళ్ళిన తర్వాత కొన్ని రోజులు ప్రపంచాన్ని కూడా మర్చిపోతారు వాళ్ళు. ఎందుకంటే వాళ్ళు అన్ని రోజులు ఏం బాధపడ్డారు, ఎన్ని పాటలు విన్నారు, ఎన్ని రకాల భావోద్వేగాలు ఏమేమి షేర్ చేసుకున్నారు, ఏం మిస్ అయ్యారు, ఆ గర్ల్ ఫ్రెండ్ బాయ్ ఫ్రెండ్కి కానీ బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్గా ఇచ్చిన గిఫ్ట్లు అవి రోజు ఇంటి ముందు కూర్చొని ఆర్యా సినిమాలో వాడు ఫీల్ మై లవ్ లో అందులో ఇంట్లో ఉన్న వస్తువులన్నీ తీసి దాచిపెట్టాడు హీరోయిన్వి. అది కూడా డెఫినెట్లీ చెప్పాలంటే అది వెరీ మచ్ క్లోజ్ టు కర్కాటక రాశి. వీళ్ళు స్టెబుల్ గా ఉండాలంటే ఏం చేయాలంటారు కర్కాటక రాశి వాళ్ళు? కర్కాటక రాశి వాళ్ళు వాళ్ళకి చెప్పా కదా మేడం, ఎంపతి వాళ్ళ స్ట్రెంగ్త్, ఎంపతి వాళ్ళ వీక్నెస్. ప్రేమలో ఉండే వాళ్ళకి ఎంపతి ఉండాలి. ఇప్పుడు మిమ్మల్ని ఎవరైనా ప్రేమిస్తున్నారంటే మీ కోణంలో ఆలోచించాలి. మీరు ఎవరైనా ప్రేమిస్తున్నారంటే మీరు వాళ్ళ కోణంలో ఈ ఎంపతిని ఆర్గనైజ్ చేసుకుంటే చాలు మేడం. వీళ్ళు గుడ్డిగా నమ్మేస్తారు. వీళ్ళ వీక్నెస్ ఏంటంటే దేన్నైనా అనుమానం నుంచి నమ్మకానికి రారు, నమ్మకం నుంచి అనుమానంకి వెళ్తారు వీళ్ళు. సో వీళ్ళు కొంచెం వీళ్ళ ఎంపతిని ఆర్గనైజ్ చేసుకోవాలి. నేను అవుట్ ఆఫ్ మై ఎక్స్పీరియన్స్ చెప్తున్నా కదా, వీళ్ళకి ఎదుటివారి కోణంలో ఆలోచించి ఎదుటి వాళ్ళని అర్థం చేసుకునేటువంటి కెపాసిటీ ఏదైతే ఉంటుందో దాన్ని ఆర్గనైజ్ చేసుకుని కొంచెం ఆవేశం పక్కన పెట్టి భావోద్వేగాన్ని కొంచెం ఆలోచించుకుంటే, కొంచెం టైం అటెన్షన్ పే చేస్తే సో వీళ్ళు కన్సిస్టెంట్గా సక్సెస్ఫుల్ వ్యాలంటైన్ అవుతారు.